ఇంకోటి అంటే ఇటీవల మనం పార్లమెంట్ సమావేశాలు అంటే బడ్జెట్ సమావేశాలు చూసాము. బడ్జెట్ సమావేశాల్లో దాదాపుగా ఒక 20 రోజుల పాటు సమావేశాలు జరగలేదు. దానికి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. అంటే ముఖ్యంగా పారిపోయారు అనేటువంటి పేరు ఒకటి తెచ్చుకున్నారు. ఆ సమయంలో ఏపీకి ఏం చేశాము అనేటువంటి చెప్పుకోవడానికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకోలేకపోయారు, పార్లమెంటు నుంచి పారిపోయారు అనేటువంటి అపప్రద మీరు మూట కట్టుకున్నారు. అంటే అది పారిపోయారనేటువంటి విషయం ఆ సమయంలో కూడా జరగాల్సిన బిజినెస్ జరిగింది. కొన్ని బిల్స్ కూడా పాస్ అయ్యాయి. కానీ అవిశ్వాస తీర్మానం అంటే అధికారం మెజారిటీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది అవుతుంది. కానీ నేనేమంటే అక్కడ ఆ చర్చ అవకాశం రానియింది ప్రతిపక్ష పార్టీలు. ఆ రోజు ఇటు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఇటు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఆయా వాళ్ళకి సంబంధించిన అంశాల మీద గొడవ చేయడం మూలాన స్పీకర్ గారి యొక్క డిస్క్రిప్షన్, అది ప్రెరగేటివ్, సభా ఆర్డర్లో ఉంటేనే వారు ఏదైనా బిజినెస్ చేయగలుగుతారు. ఎస్పెషల్లీ అవిశ్వాస తీర్మానం లాంటి అనేది ఏంటంటే ఇదంతా మీరు సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్కి బాగానే ఉంటుంది. కానీ అనేది రియాలిటీలో ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వచ్చిందనేటువంటిది ఒకటి బలంగా ఉన్నదండి. ఇప్పుడు చెడ్డ పేరు వస్తే ఒకటండి, ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేది ఒక పారామీటరు. చెడ్డ పేరును ఎలా నిర్ణయిస్తాము? చెడ్డ పేరు కొంతమంది చెడ్డగా వాళ్ళు భావిస్తుండొచ్చు, కొంతమంది బాగా భావిస్తారు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి విజయాల్లో ఇప్పుడు ఈ విషయాన్ని కూడా కర్ణాటకలో బాగా ప్రచారం చేశారు. పార్లమెంట్లో సరైన రీతిలో స్పందించలేదు, అవిశ్వాస తీర్మానం నుంచి ఇట్లా అయ్యారు అట్లా అయ్యారు, కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది అది చేసింది, ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ పార్లమెంట్ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసింది ప్రతిపక్షాలు. పార్లమెంట్ యొక్క మంచి విలువైన సమయాన్ని చిన్న చిన్న విషయాల మీద వృధా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకటండి, పార్లమెంట్లో చెప్తేనే చెప్పినట్ల అన్ని వేదికల మీద మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అయి ఉండొచ్చు, కేంద్ర నాయకత్వం అయి ఉండొచ్చు, వచ్చిన ప్రతిసారి కూడా ప్రభుత్వంలో మంత్రులు అయి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ గురించి చాలా విశదంగా మాట్లాడాం, పత్రికల్లో మాట్లాడాం, టీవీ ఛానళ్ళలో మాట్లాడాం. ఇంకా కూడా ఏదో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి రాజకీయ ప్రయోజనాల కోసం ట్రాప్స్ వేస్తే ఆ ట్రాప్లో పట్టడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. నేను పార్లమెంట్ను ఉద్దేశించి మాట్లాడట్లేదు, జనరల్గా చెప్తా ఉన్నాను. కాబట్టి మేము అన్ని స్థాయిలలో ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ కమిట్మెంట్ గురించి చెప్పాం, చాలా ఎక్స్టెన్సివ్గా చెప్పాం, అన్ని విషయాలని ప్రాపర్గా ప్రూఫ్స్తో చెప్పాం, లెక్కలతో చెప్పాం. అయినా కానీ మేము సంతృప్తి చెందలేమంటే నిద్రపోతే లేపచ్చు, నటిస్తే లేపలేం. ఒకటండి, మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మనం చూసాము అనేక కాలం చెల్లిన చట్టాలు కానివ్వండి, జీవోలను కానీ పక్కన పెట్టినటువంటి పరిస్థితి చాలా రద్దు చేశారు. అయితే ఆ కాంటెక్స్లో ప్రతి ఒక్కళ్ళు ఏం చేసుకున్నారంటే, అంటే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 10th షెడ్యూల్లో ఏదైతే ఉన్నదో మన పార్టీ ఫిరాయింపుల చట్టానికి పదును పెడతారు అనేటువంటిది ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దానికి భిన్నంగా భారతీయ జనతా పార్టీ దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ తెలుగు స్టేట్స్లో జరుగుతున్నటువంటి పార్టీ ఫిరాయింపులకి ఒక దాన్ని ఏమంటారు శీతకన్నేసింది, పట్టించుకోలేదు. మణిపూర్ కానివ్వండి, గోవా లాంటి రాష్ట్రాల్లో తను కూడా అప్రజాస్వామికంగా వ్యవహరించింది అనేటువంటి ఒక అపప్రద మూట కట్టుకున్నది. అంటే ఈ పార్టీ ఫిరాయింపులని నిరోధక చట్టానికి ఒక పదును తెచ్చేటువంటి పరిస్థితి ఎందుకు రాలేకపోయింది? అంటే ఒకటి, ఈ విషయంలో ఒక విస్తృత చర్చ మాత్రం ఖచ్చితంగా జరగాలి. బీజేపీ ఎక్కడ ఫిరాయింపులను ప్రోత్సహించలేదు, ఆ విషయాన్ని నేను మీకు ముందు చెప్పదలుచుకున్నాను. గోవాలో పార్టీలుగా వాళ్ళు మాతో కలిసి వచ్చారు, మణిపూర్లో కూడా పార్టీలుగా కలిసి వచ్చారు. కానీ గెలిచిన పార్టీలోంచి కొంతమందిని ఇవాళ తెలుగుదేశం పార్టీలాగా టీఆర్ఎస్ పార్టీలాగా మేము తీసుకోలేదు. ఆ విషయం ఆడ మేము పార్టీలుగా కలిసి పోస్ట్ పోల్ అలయన్స్లోనో ప్రీ పోల్ అలయన్స్లోనో మేము అధికారాన్ని మణిపూర్లో వినూత్నంగా చేశారనుకోండి. అంటే వాళ్ళు మా పార్టీతో కలిసి వచ్చిన తర్వాత మీరు కాలం చెల్లిన చట్టాలని చాలా రద్దు చేశారు. చేశాము. చేసినటువంటి క్రమంలో 10th షెడ్యూల్లో ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మోడీ గారు ఎందుకు పూనుకోలేదు? అంటే ఒకటి సార్, ఇప్పుడు ఎక్కడ కూడా స్పీకర్ యొక్క అధికారాలని మనం వెనక్కి గుంజుకోలేదు. ఇవాళకి కూడా ఈ రాష్ట్రంలో స్పీకర్ మసూద్ చార్ అయి ఉండొచ్చు, ఆ రాష్ట్రంలో శివప్రసాదరావు గారు అయి ఉండొచ్చు. వాళ్ళు అనుకుంటే వెంబడే నిర్ణయాలు తీసుకోవచ్చు. స్పీకర్ హ్యాస్ దట్ పవర్ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం గుంజుకోలేదు. ఇవాళ వెంకయ్యనాయుడు గారు ఆయన దగ్గరికి రాజ్యసభ సభ్యుల గురించి వచ్చినటువంటి విషయంలో శరద్ యాదవ్ను ఇంకొక సోమేన్ ఆయన పేరుతో ఉంది, వాళ్ళిద్దరిని వచ్చిన 3 నెలల్లోగా వెంబడే పరిష్కరించేశారు.
వాళ్ళ యొక్క రాజ్యసభ సభ్యత్వానికి అనర్హులను సుమిత్రా మహాజన్ గారు చేయలేదు. సుమిత్రా మహాజన్ గారికి ఉన్నటువంటి కొన్ని పరిమితులు వారికి, ఎందుకంటే ఈ స్పీకర్ వ్యవస్థ ఇండిపెండెంట్ వ్యవస్థ మీకు తెలుసు. పార్టీగా మేము వాళ్ళని ప్రభావితం చేయలేము. ఖచ్చితంగా వారికి ఉండే పరిమితులలో, వారికి ఉండే విశిష్ట అధికారాల్లో వారు కొన్ని వినియోగించుకోవాలి. మీరు అన్నట్లు ఖచ్చితంగా ఇటువంటి ఫిరాయింపులు అనేది ఆయా ప్రభుత్వాలని పడగొట్టడంలో, నిలబెట్టడంలో, లేకపోతే కొన్ని అప్రజాస్వామిక పొత్తులకు దారితీస్తున్నాయి. కాబట్టి చర్చ జరగాలి, ఖచ్చితంగా ఇనిషియేటివ్ రావాలి. కానీ వస్తుందని ఆశించడం తప్పితే ఇప్పుడు మనం ఎక్కువగా దాని గురించి ఆలోచించే పరిస్థితి ఖచ్చితంగా లేదు. బట్ ఐఎమ్ ష్యూర్, వ్యక్తిగా నన్ను మీరు అడిగితే మాత్రం ఖచ్చితంగా ఫిరాయింపు చట్టానికి మాత్రం మరింత పదును దేవాల్సిన అవసరం ఈ దేశంలో ఉంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch